బీజేపీకి వాళ్ళకు దిగిపోయావు. ఇవాళ నువ్వు వెనక్కి వచ్చే ఇది బీజేపీ మా ప్రామిస్ చేయాల్సి వస్తుందని కళ్ళు మూసుకుని వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది. అరే 7 నియోజకవర్గాలు సర్వీస్ చేయొచ్చు కదా, అది వదులుకున్నాను. హ్యాపీ. ఎందుకంటే నన్ను ఎప్పుడైతే అక్కడి నుంచి రిలీవ్ చేశారో 21 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేల కోసం నేను ఎందుకు హ్యాపీగా క్యాంపెయిన్ చేసుకుని ఉపయోగపడతానని చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఉదయ్ నీకు ఎంపీ అభ్యర్థి, అలాగే నాకు బాగా కావాల్సిన ఆత్మీయుడు, నాకు చాలా మా ఇంట్లో వ్యక్తిగా చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి వచ్చారు. ఇక్కడ మీ అందరికీ వ్యక్తిగతంగా ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిస్తే అలయన్స్ కదా. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అతను మనకు సంబంధం లేదు అనుకోకూడదు. అతను అలయన్స్ అభ్యర్థి తప్ప ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు. అందరూ కలిపి అభ్యర్థి. అతను తెలుగుదేశం వాళ్ళకి పనిచేయాలి, జనసేన వాళ్ళకి పనిచేయాలి, బీజేపీ వాళ్ళు కూడా కలిసి పనిచేయాలి. అది మనం తీసుకోగలిగి మనకి ఇచ్చే బాధ్యత, మనం అడిగి తీసుకునే హక్కు మనకు ఉంది. ఇక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు మనకు చేస్తారా చేయరా అని డౌటే పెట్టుకోగలరు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి మ్యాక్సిమం 30 నుంచి 40% దాకా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అక్కడ దాకా కూడా అగ్రిమెంట్ అయ్యేవి. చాలాసార్లు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలాసార్లు చెప్పారు. సో మనం పని చేసేటప్పుడు మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేద్దాం, గెలుద్దాం. ఆ టైంకి వచ్చేటప్పటికి మీకోసం ఇక్కడ గణేష్ గారు ఉన్నారు, లేకపోతే ఉదయ్ గారు ఉన్నారు. మీ అవసరాలని, మీ యొక్క కోరికల్ని, లేకపోతే మీకు జరిగేటువంటి ఇష్యూస్ని ఇక్కడ నిలబడేటువంటి టీడీపీ ఎమ్మెల్యే అడ్రస్ చేస్తాడు, మీకు పరిష్కారం కుదురుస్తాడు, మీకు ఉపయోగపడతాడు. అది అందరికీ ఉపయోగపడేది, మీకు కూడా ఉపయోగపడతాడు. అలాగే జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు మనం సహకరించాలి, చేస్తున్నారు. ఇది ఇంకా మీరు చాలా చాలా విషయం చేసుకోవాలని నా బాధల్లో ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఖచ్చితంగా దించాలి. ఎవరికీ ఉపయోగపడలేదు. కొంతమంది ముస్లిమ్స్ మతస్థులు జగన్ అని చాలా ఇదవుతారు. చాలామంది అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తాడు, వాళ్ళకు కూడా ఏం చేయాలి చెప్పండి. ముస్లిమ్స్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకొస్తారు. క్రిస్టియన్ మిషనరీ భూముల్ని కబ్జా చేసిన బాబుకి వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తం. అంటే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇదే అంటారు జగన్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరి భూములైనా ఎవరి ఆస్తులైనా కబ్జా చేస్తాం, దొబ్బేస్తాం. ఇది అతని స్లోగన్. దయచేసి మీరు ఈరోజు తునిలో దాడిశెట్టి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి. ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు 100% గణేష్ గారు మీరందరూ బయట పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళేదో చేస్తారు, బెదిరిస్తారు, అస్సలు భయపడకండి. వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం 100 దెబ్బలు కొడతామని మాత్రం వార్నింగ్. ఒక్క దెబ్బకు 100. ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు, అది కొడతాం. సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేద్దాం, అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దాం. నువ్వు దేంతో వస్తే దాంతోనే వస్తావు. ఈవెన్ ఐఎమ్ రెడీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వైలెన్స్. నువ్వు వైలెన్స్తో వస్తావు, నేను కూడా వస్తాను. మా ప్రెసిడెంట్ గారు సార్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కానీ మేము ఎలాంటి జోలికి వెళ్ళాం, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళాం, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళాం. అలాంటి తప్పుడు పనులు చేయం. మీరు సంస్కారం వదిలేసి నీచంగా, నికృష్టంగా ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఏముంటాయి అని ఎదుగుతున్నారు.
వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక 10,000 రూపులకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది, కానీ మేము ఎప్పుడు అది బయట పెట్టాలి. మీ ప్రతి వాడి జీవితం గురించి మాకు తెలుసు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పను, ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ బయటకు వచ్చేసి అది చెప్పడం నా సంస్కారం కాదు. నాకు సంస్కారం ఉంది, మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం ఉంది. వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్ళదు, దాన్ని మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో ఈ దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో మా దగ్గర ఇష్టం. ఈ దాడిశెట్టి రాజా ఇతని యొక్క గూండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వాయలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నాం. ప్రతిదీ మా దగ్గర ఉంది. జనసేనని, టీడీపీని, బీజేపీ అలయన్స్ గెలిపించే తీరాలి. లేదు అనుకున్నారా, మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కావాల్సినప్పుడు కావాల్సినంత వరకు అమ్మేసుకొని తింటూ ఉంటారు. మనం మాత్రం జీవోత్సవాల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. సో మన ఉదయ్ గారిని బ్రహ్మాండంగా గెలిపించండి. ఇంకొక విషయం, కూర్చోండి. ఇక్కడ సునీల్ గారిని ఒక ఆయన ఎంపీ ఉన్నాడు. ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు మీకు ఎంపీ. ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ చేశాడు, ఎర్రబాబుని ఒకటి శివాజీతో, లండన్లో ఉండేవాడు. మంచోడే అప్పుడు, ఇప్పుడు కాదు. ఇతను ఇంకా ఎంపీ అవ్వాలి. చాలామంది జనం అయ్యో సునీల్ గారు 2 సార్లు ఎంపీ, ఈసారి అన్నారు. దయచేసి మీ మనసులో సింపతి, సానుభూతి తీసేయండి సార్. సింపతి చూపించక ఎవరైనా సరే సింపతి చూపించి గెలిపించారా, ఆ నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద మీరు సింపతి చూపించి గెలిపించారు, పాపం నెత్తి మీద ఎక్కి కూర్చున్నారు. ఇతని గురించి చెప్తాను, ఈ సునీల్ అనే ఎంపీ గురించి చెప్తాను. ఇప్పుడు నేను పిఠాపురం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మట్టి అమ్ముకుంటున్నాడు ఇతను. మట్టి రోజుకి, సంవత్సరానికి దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయల మట్టిని అవినీతి చేశాడు, మట్టి దగ్గర సంపాదించాడు సునీల్. ఇంకా అతను ఎంపీఏ కాల, కేవలం అధికార పార్టీలో నిలబడి ఓడిపోయేటువంటి ఒక క్యాండిడేట్, ఎంపీఏ కాల. ఇక అతను ఎంపీ అయితే ఏమవుతుందో చూడండి. చాలా చాలా డేంజరస్ పర్సన్. అతను గెలిపించదు. అతను అడుగు ఎక్కడ పెడితే అది నాశనం. కరెక్ట్ పర్సన్ కాదు. అతను మంచోడు కూడా కాదు. ముఖానికి నవ్వు పులుముకొని మాట్లాడినంత మంచోడు కాదు. నాకు బాగా తెలుసు అతను. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి 16-17 ఏళ్ళ నుంచి పరిచయం. అప్పుడే ఇతను తేడా అనిపించింది నాకు. ఇతను నవ్వినంత, చిరునవ్వుగా నవ్వుతూ చెప్పినంత మంచోడు కాదు. దయచేసి అతన్ని ఒక కంట కనిపెట్టుండండి. మీరు అతను ఎన్ని అక్రమాలు చేసామో మేము బయటపడతాం. కానీ అతను ఏదేదో మాయ చేసి, మసిపూసి, మారేడుకాయలు చేసి ఇచ్చేది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకు ఉన్న దరిద్రం ఏంటంటే, వాళ్ళ దగ్గర కొన్ని మోడల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంతో ఎవరినైనా సరే ఏదైనా చేయగలరు. దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఉంటుంది. ఉదయ్ కనుక ఎంపీ అయిన తర్వాత పనిచేయకపోతే నేను స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిపోర్ట్ చేయండి, మీ వాడు సరిగా పని చేయట్లేదు, ఖచ్చితంగా ఉదయం వదలము. ఎందుకంటే మేము పెట్టిన తర్వాత, మన జనసేన తరఫున మనం పెట్టిన ఒక ఎంపీ సరిగా పనిచేయకపోతే మాకు కూడా బాధ్యత. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. మాకు ముఖమాటం కూడా లేదు.